హాయ్ అండి. ఇవాళ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. మనం ఎప్పుడైనా సరే పార్టీలకి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళినప్పుడు తలలో పెట్టుకోవడానికి పువ్వుల కోసం అటు ఇటు వెతుకులాడుతూ ఉంటాం కదా. ఇప్పుడు అలా వెతికే పని లేకుండా, షాపులలో వెళ్ళి కొనే పని లేకుండా ఈజీగా మనం ఇంట్లోనే ఈ ఫ్లవర్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు. అచ్చం కనకాంబరాల లాగానే ఉంటాయండి. ఎలా రెడీ చేసుకుందాం అనేది మన ఛానల్లోకి వెళ్ళి చూసుకుందాం. వెల్కమ్ టు లక్కీ అండ్ కుట్టి వ్లాగ్స్. హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి నేను పాలిస్టర్ క్లాత్తో కనకాంబరాలని మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికి కావాల్సింది ఏమీ లేదండి. ఒక పాలిస్టర్ క్లాత్, కత్తెర, గోల్డ్ కలర్ పూసలు అండ్ టేపు, పెన్ను ఉంటే చాలండి. అలాగే ఒక దారం ఉంటే చాలు. వీటితో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ముందుగా ఒక అట్ట ముక్కని తీసుకొని కొంచెం స్టిఫ్గా ఉండేటట్టుగా చూసుకోవాలండి. దాని మీద కొలత వచ్చేసి పొడవు వచ్చేసి 2.25 అండి. అడ్డం వచ్చేసి 1.5 పెట్టుకోవాలి. తర్వాత మధ్యలో సమానంగా 2 గీతలను ఇక్కడ చూపిస్తున్న విధంగా గీసుకోండి. తర్వాత 5 ఇంచెస్కి 5 ఇంచెస్కి అటు సైడు ఇటు సైడు కూడా చిన్న మార్జిన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు పువ్వు షేప్ అనేది అటు ఇటు కాకుండా కరెక్ట్ కొలతల్లో వస్తాయి. తర్వాత మనం ఏ షేప్లో అయితే డ్రా చేసుకుంటున్నామో అదే షేప్లో మీరు కూడా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేయడం వల్ల మనకు కనకాంబరాలు అనేది ఎలాంటి షేప్లో ఉంటాయో మనకు కూడా అచ్చం అలాంటి షేపే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, చూపించాను కదా, ఇలా గీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని అలాగే ఎలాంటి డ్యామేజ్ లేకుండా కరెక్ట్గా నిదానమైనా పర్వాలేదండి అలాగే కట్ చేసుకోండి. మనం అట్టముక్కని ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో క్లాత్ కూడా అలాగే కట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకున్నట్లయితే అందమైన పూలమాలని మీ సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము ఈ అట్ట ముక్కని మొత్తాన్ని కూడా ఇలాగే నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీని కొలతతోనే మనము ఫ్లవర్స్ని ఎలా కట్ చేసుకోవాలి, ఏం చేయాలి అనేది కూడా చూపించేస్తాను, చూసేయండి. ఓకేనా. ఇప్పుడు మనము పాలిస్టర్ క్లాత్ని తీసుకొని నేను ఇక్కడ 2 వరుసలు పరుచుకుంటున్నానండి. మీ కత్తెర పదును ఎక్కువగా ఉంటే 4 వరుసలైనా కూడా పరుచుకోవచ్చు. నేను ఇక్కడ కత్తెర పదునుతో పని చెప్తున్నాను అనమాట. ఇక్కడ నాకు వచ్చేసి 2 పొరలుగా వేసుకొని కొలత అయితే తీసుకుంటున్నానండి. మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, అదే అట్ట ముక్కతో ఇలా పెన్ను తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఆ మార్క్ చేసుకున్న కాడికి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనకు 2 పొరలు అటు ఇటు కదలకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక గుండు సూదితో ఇలా రెండింటిని స్టిఫ్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మనకి ఇందాక అచ్చు వేసుకున్నాం కదా, ఆ అచ్చులోనే మనము నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. మనము ఇలాంటి షేప్స్ కట్ చేసేటప్పుడు కొంచెం చిన్న కత్తెర తీసుకొని కట్ చేసుకోండి. లేదంటే మీకు పెద్ద కత్తెరతో ఈజీగా అవుతుంది అంటే అలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే కొంచెం నెమ్మదిగా చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలాగే మనకు ఎన్ని కావాలి అంటే అన్ని ఫ్లవర్స్ని రెడీ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూపించిన విధంగా రెడీ చేసుకోండి. మీరు ఇలా ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళైతే డైరెక్ట్ కార్డ్బోర్డ్ని పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు అండి. చూపిస్తాను చూడు, ఇలాగే పెట్టేసుకొని కత్తెర పట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. మార్క్ చేసుకొనే కాకుండా ఇలా కూడా ఈజీగా ఉంటుంది, చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే ఎక్కువగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటేనే చాలా అందంగా రెడీ అవుతుందన్నమాట. చూసారు కదండి, ఇలాగే మనకు ఎన్ని ఫ్లవర్స్ కావాలి అనుకుంటే అన్నిటినీ మనము ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇక్కడ నేను మీకు కొన్ని చూపించాను కదా, ఇప్పుడు మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తానండి. చూడండి, ఇక్కడ అన్నీ కూడా కట్ చేశాను. మనం ఇక్కడ తీసుకుంది క్లాత్ కాబట్టి మనం కొంచెం వేడి చూపించాలండి, లేదంటే మనకు అందులో నుంచి దారం పోగులు అనేది బయటకు వస్తూ ఉంటాయి కదా. అందుకని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నెమ్మదిగా మనము కొంచెం వేడి చూపించాలి. ఇలాగే అన్నింటిని కూడా వేడి చేసి తీసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు దారం పోగులు అనేది బయటకు రాకుండా ఉంటాయి. తర్వాత ఒక సూది తీసుకొని మనం దానికి ఏదైనా సరే థ్రెడ్ గట్టిగా ఉండేది చూసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక గోల్డ్ కలర్ పూసతో నేను ఇలా ముడి వేసుకుంటున్నానండి. మీరు నేను చేసే ప్రాసెస్ని చూస్తూ మీరు ఫాలో అయిపోవచ్చు. తర్వాత ఒక ఫ్లవర్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి రిటర్న్లో డబల్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ రిటర్న్లో డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల మనకు పువ్వు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. మధ్యలోకి ఫోల్డింగ్,
తర్వాత ఆ మధ్యలో ఫోల్డింగ్ చేసుకోవాలండి. మనకు పువ్వు అనేది 4 ఫోల్డింగ్స్‌లో రావాలి. మనం కట్ చేసుకున్న రెక్కని 4 ఫోల్డింగ్స్‌లో చేసుకోవాలి. అప్పుడు గానీ మనకు పువ్వు షేప్ అనేది కరెక్ట్‌గా రాదనమాట. ఇలాగే చేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్నింటిని కుచ్చుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు అన్నింటిని కూడా కుచ్చుకున్న తర్వాత మధ్యలో నేను ఇక్కడ గోల్డ్ కలర్ పూసని వేసుకొని కుచ్చుకుంటున్నానండి. మనకు షాపులలో దొరికేటివి ఇలాగే తయారు చేస్తారు. కాకపోతే ఏంటి అంటే పూసలు ఎక్కువగా పెట్టి క్లాత్ అనేది తక్కువగా పెట్టడం వల్ల మనకు అంత ఒత్తుగా కనిపించవన్నమాట. మనం తయారు చేసుకుంటే మనకు కావాల్సినంత ఒత్తుగా రెడీ చేసుకోవచ్చు. జుట్టుని కూడా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మధ్యలో పూస వేసిన తర్వాత మళ్ళీ మనం ఇందాక ఎలా అయితే కుచ్చామో అలాగే పూసలతో మధ్యలో వేసుకుంటూ కుచ్చేసుకోవడం. అంతే అండి. చాలా సింపుల్గా ఈజీగా మీరు పూలమాలను అయితే రెడీ చేసుకోవచ్చు. అలాగే అండి, ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు అలా చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంబడే వచ్చేస్తాయి. వెంబడే నా వీడియోస్ అన్నింటినీ కూడా చూసేయచ్చు. మీకు ఇంకేమన్నా రివ్యూస్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకోసం తప్పకుండా ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఇలాగే మన దగ్గర ఉన్న మిగిలిన వాటన్నింటిని కూడా కుచ్చేసుకుంటే మనకు అందమైన పూలమాల అయితే రెడీ అయిపోతుందండి. నేను ఇక్కడ మీకు కొన్ని కుచ్చి చూపించాను కదా, ఇక్కడ చూడండి ఎంత అందంగా రెడీ అయిందో. చిన్న మాల అయినా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలాగే మిగిలిన వాటన్నింటిని కూడా కుచ్చుకొని తీసుకుందామండి. ఇక్కడ చూడండి నాకైతే పూలమాల ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇలాగే మీరు కూడా ఎంత పొడవు కావాలంటే అంత పొడవుగా రెడీ చేసుకోవచ్చు. మీ జుట్టు సైజుని బట్టి మీరు పొడవు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఇంత పొడవు రెడీ చేసుకున్నాను. ఇలా మీకు నచ్చినంత పొడవు కుచ్చుకున్న తర్వాత లాస్ట్లో ముడి వేసుకోవడం చూపిస్తానండి. మనం పూసని తీసుకోవాలి. ఇలా పూస తీసుకున్న తర్వాత పూసని దగ్గరికి లాక్కొని ఆ పూసకి అటు సైడ్ నుంచి మనం యువతలకి దారాన్ని లాక్కోవాలి. అలా లాక్కోవడం వల్ల మనకు పూసకి ముడి పడుతుంది. అలా పడడం వల్ల మనకు ఎప్పుడు కూడా క్లాత్ అనేది బయటకు వస్తుంది అనే భయం ఉండదు. నేను ఇక్కడ వైట్ కలర్ దారంతో కుచ్చానండి. నార్మల్గా వదిలేద్దామని నేను ఇలా కుచ్చాను. లేదు మీరు జుట్టు చుట్టూ పెట్టుకోవడానికి కావాలి అనుకుంటే నల్ల కలర్ దారాన్ని తీసుకున్నట్లయితే మీరు జుట్టు చుట్టూ కట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ప్లస్ మీకు బయట కొన్నట్టుగానే కనిపిస్తుంది. ముడి కూడా వేసేసానండి. ఈ దారాన్ని ఎక్స్ట్రా ఉన్న దారాన్ని తీసేసుకోవాలి. చూడండి ఎంత అందంగా మనకు కనకంబరాల మాల అయితే రెడీ అయిపోయిందండి. మనకు దగ్గర నుంచి చూసినా దూరం నుంచి చూసినా కూడా అచ్చం కనకంబరాల లాగానే ఉంటాయి. ఒకసారి మా పాప తల్లో కూడా పెట్టి మీకు చూపిస్తానండి. చాలా చాలా బాగున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ఖచ్చితంగా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూడండి తల్లో పెట్టిన తర్వాత ఎంత అందమైన లుక్ వచ్చిందో కదా. ఇంతే అండి వీడియో అయితే. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.